నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో 2024 సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ వరకు తెలిసిందే బాగానే ఉంది. కానీ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 3 నెలలు అంటే 15 నెలలు గడిచినా కొన్ని చోట్ల అసంతృప్తులు కొంతమంది మిగిలి ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు టీడీపీలో కానీ, బీజేపీలో కానీ, జనసేనలో కానీ చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ జనసేన, జనసేన వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ టీడీపీ, ఇలా రకరకాలుగా మనకి కొన్ని వార్తలు కూడా చూసే కొన్ని విభేదాలు జరుగుతున్నట్లు. కానీ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు సేనాతో సేనాని కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈరోజు ముగింపు కావడంతో ఈరోజు ఆయన 6ంటికి ఏదైతే విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 6 గంటలకు ఆయన ప్రసంగించనున్నారు. సో ఇందులో భాగంగా అసలు ఈయన ఏం మాట్లాడతారు, ఏంటి క్యాడర్ను ఉద్దేశించి ఏం మాట్లాడతారని అందరూ ఒక ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. సో వీటికన్నా ముందే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ను ఉద్దేశించి కొన్ని సమీక్షలు అయితే నిర్వహించారు. అసలు కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళెవరు అధైర్యపడకండి, మీకు అందరికీ న్యాయం చేస్తాం, నెక్స్ట్ కూటమితో మనం ఇంకా 15 ఏళ్ళు కొనసాగుతాం, ఎందుకంటే సీనియర్ మోస్ట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి విలువలని ఆయన మొత్తం క్యాడర్ని అయితే అలర్ట్ చేశారు. ఎందుకంటే సెప్టెంబర్ నుంచి ఆయన జనసేన బలోపేతంలో కార్యక్రమంలో భాగంగా వెళ్తారనే వార్తలు నెట్టింట్లో గతంలో కూడా మనం కొన్ని చేసాం. ఇందులో భాగంగా ఆయన క్లియర్ కట్ సార్ట్అవుట్ అయితే చేశారు. మొత్తం ఎవరైతే నియోజకవర్గ బూత్ స్థాయి లెవెల్ నుంచి ఎవరైతే ఉన్నారో కార్యకర్తల వరకు అందరినీ ఆయన ఒక చోటకి చేర్చి దిశానిర్దేశం అయితే చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనకి బీజేపీ చాలా ఇంపార్టెంట్ రోల్ అని, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదని ఇలా కొన్ని ఆయన అయితే తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇక్కడతో బాగానే ఉంది. కానీ మనందరూ తెలుసు పిఠాపురంలో ఎవరైతే వర్మ ఉన్నారో వర్మకి తీవ్ర అన్యాయం జరిగింది, అతను పట్టించుకోవట్లేదనే వార్తలు గతంలో మనం చాలా చూసాం. ఇప్పుడు ఇలాంటి తరుణంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దిశానిర్దేశం అయితే చేశారు. అందరికీ సముచిత స్థానంతో పాటు అందరికీ సమన్యాయం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడతో బాగానే. కానీ ఈ రోజు ముగింపు సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు క్యాడర్ను ఉద్దేశించి? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇదివరకైతే ఆయన వారాహి సభలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా జనాలు చూశారు. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంగా ఆయన ఇప్పుడు మాట్లాడడం, ఎందుకంటే ఇటు ఫ్యాన్స్ పరంగా ఒక స్టార్ పరంగా అటు డిప్యూటీ సీఎంగా అసలు ఈయన ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఎలా అప్రోచ్ అవుతారు, ఈయన అందరూ ఫ్యాన్స్ అండ్ ప్రజలు సైతం అయితే ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా కొన్ని చోట్ల ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల అసంతృప్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి కూడా వాళ్ళైతే అలర్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికైనా మనందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి దిశలో కేంద్రం నుంచి రావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ప్రతిదీ రాష్ట్రానికి తెప్పించుకుని మనం అభివృద్ధి దిశగా పయనించాలని వాళ్ళైతే దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన ఐక్యమత్యమే మహాబలం అన్నట్టు వాళ్ళైతే వాళ్ళ క్యాడర్స్కి అయితే పార్టీల అధినేతలు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు సేనాతో సేనాని ముగింపు కార్యక్రమంలో ఇంకా చిట్ట చివరి రోజు కాబట్టి, ఎందుకంటే మనం చూసుకున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్ కూడా సందర్శించారు. అక్కడున్న లోపల ఏవైతే పెచ్చులు ఊడిపడ్డాయో అవన్నీ కూడా చూసారు. నెక్స్ట్ అక్కడున్న కొంతమంది మెంబర్స్ ఎవరైతే అధికారులు ఉన్నా వాళ్ళని అడిగి తెలుసుకుని అసలు కరెంట్ బిల్ ఎంత వస్తుందో, మెయింటెనెన్స్ ఎంత, అసలు ఇన్కమ్ సోర్స్ ఎలా, అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, మొత్తం A to Z అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన ఏం మాట్లాడతారు ఏంటని అటు ఫ్యాన్స్, రాష్ట్ర ప్రజలు సైతం అయితే ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలరా, నాయకులు అయితే వీళ్ళైతే చెప్పేది ఒకటే ఏంటంటే, మన ఐక్యంతో ఉండి పోరాడితేనే రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇంకా ఇతర కానీ రాష్ట్ర అభివృద్ధి దిశగా మనం కూడా వెళ్ళొచ్చని వాళ్ళైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన సభలో మాట్లాడేది ఇంకేం మాట్లాడతారు ఏంటని అది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ ఇప్పటికే సభ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆయన ప్రసంగం ముగించిందా మాక్సిమం ఆయన కూడా ఇవే మాట్లాడతారు. ఎందుకంటే మన రాష్ట్రానికి గతంలో జరిగిన ఏంటి, అసలు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఎలా కలిసి వెళ్ళబోతున్నారు, అసలు జనసేన బలోపేతంలో ఉండబోతున్నారు, కేంద్రంతో సత్సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా A to Z ఆయన ప్రసంగిస్తారని కొన్ని వార్తలైతే నెట్టింట్లో అయితే తెగ చొక్కలు అయితే కొడుతున్నాయి. ఏదేమైనా ప్రజలారా, ప్రజెంట్ సేనాతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మంచిగా దూసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పటికి ఇది రోజు 3వ రోజు. సో ఈ రోజు ముగింపు సభలు ఇంకా ఆయన ఏం మాట్లాడతారో ఏంటనేది అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్ ఎవరైతే వీడియో చూశారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న విధి విధానాలు, చెప్తున్న ఇవన్నీ ఎలా ఉన్నాయో, అసలు ఏం మాట్లాడతారో, నెక్స్ట్ ఫర్దర్గా ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో వీళ్ళు ఏం చేస్తారో అనేది మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.